హలో అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు. ఇవాళ నేను మీకు బ్యూటిఫుల్ బర్డ్స్ చూపిస్తాను. ఈ బర్డ్స్ని మా సైడ్ పిచ్చుకలు అంటారు. నా చిన్నతనంలో పిచ్చుకలు అంటే నెక్ పార్ట్ నుంచి స్టమక్ వరకు ఎల్లో కలర్లో ఉండి వీటిలో పావంతో ఉండే వాటిని పిచ్చుకలు అంటారు. ఈ పిచ్చుకలు అయితే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కనిపిస్తున్నాయి. అప్పుడే తెలిసింది వీటిని కూడా పిచ్చుకలు అని అంటారని. అవే కాదండి, మా ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా పక్షులే కనిపిస్తాయి. అండ్ ఈ పిచ్చుకల గురించి ఎంత చెప్పినా తక్కువే. మనుషులున్న పక్కపక్కనే తిరుగుతాయి. ఈ పిచ్చుకలు చుట్టుపక్కల క్యాట్స్ కానీ డాగ్స్ కానీ ఉంటే పెద్దగా అరిచి కంప్లైంట్ చేసేస్తాయి. అండ్ ఆకలేసినా కూడా అరిచి గోల చేస్తాయి. వీటి కోసం ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. మా అత్తయ్య గారు ఏం టిఫిన్ చేసినా అందులో సగం వీటికే పెట్టేస్తారు. ఇంటి ముందు నుంచి మెల్లగా గెంతుకుంటూ ఇంటి బ్యాక్ సైడ్కి వస్తాయి. నేను వీటికి రవ్వ కానీ రైస్ కానీ పెడుతూ ఉంటాను. ఈ పిచ్చుకలు ఇప్పుడు గుంపులు గుంపులుగా భలే వస్తాయి చూడండి. గుంపుగా వస్తాయి, గుంపుగా వెళ్ళిపోతాయి. ఈ క్లిప్ అయితే నిన్న షూట్ చేశాను. వీటిని ఇంకాస్త దగ్గరగా మీకు చూపించడానికి కాస్త రవ్వ చల్లాను, నాకు దగ్గరగా వస్తాయని. ఇవాళ షూట్ చేసిన క్లిప్ ఇది. నేను ఇక్కడే కూర్చొని ఉన్నా చూడండి, అస్సలు భయం లేదు వీటికి. ఆ గెంతటం చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది. చాలా యాక్టివ్గా ఉంటాయి. ఆ పిచ్చుకల చిన్న బొజ్జలో చిన్న పురుగంతో ఫుడ్ పడుతుంది. నేను 1 స్పూన్ రవ్వ వేస్తే ఇన్ని బర్డ్స్ తింటున్నాయి అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. మీ చల్లని చేత్తో మీ ఇంటి వైపు బర్డ్స్ వస్తే వాటి కడుపు నింపడానికి ట్రై చేయండి. అదండి మా ఇంటి పిచ్చుకల వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో నా వీడియో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.